Topic is transactions. Transaction resource పైన సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ యాసిడ్ ప్రాపర్టీని ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ట్రాన్సాక్షన్ అందరు. డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ వన్ ఆర్ మోర్ రిసోర్సెస్ ఆబ్జెక్ట్ను యూజ్ చేసి ట్రాన్సాక్షన్లో స్టేట్మెంట్స్ రిసోర్సెస్ పైన ఎగ్జిక్యూట్ అయితే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ అందరు. నెక్స్ట్, లోకల్ ట్రాన్సాక్షన్లో రిసోర్స్ మేనేజర్ యొక్క కంట్రోల్లో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవును. వన్ సింగిల్ సెషన్లో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవును. ట్రాన్సాక్షన్స్ను రిసోర్సెస్ మేనేజర్ మేనేజ్ చేయను. డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్స్లో స్టేట్మెంట్స్ అన్నీ మల్టిపుల్ సెషన్స్లో డిస్ట్రిబ్యూట్ అవును. ఈ ట్రాన్సాక్షన్లో ఎగ్జిక్యూట్ చేయబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా రిసోర్స్ మేనేజర్ మెయింటైన్ చేయలేడు. ట్రాన్సాక్షన్లోని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ కేసులో రిసోర్స్ ఆబ్జెక్ట్ను యూజ్ చేస్తారు. ఈ రిసోర్స్ ఆబ్జెక్ట్ను ట్రాన్సాక్షన్ మేనేజర్ ద్వారా కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్, ట్రాన్సాక్షన్ మేనేజర్ రిసోర్స్ ఆబ్జెక్ట్ను యూజ్ చేసి స్టేట్మెంట్స్ను ఎగ్జిక్యూట్ చేయను. క్లయింట్ అనేది ట్రాన్సాక్షన్ను స్టార్ట్ చేయడానికి రిక్వెస్ట్ను పంపినప్పుడు ట్రాన్సాక్షన్ మేనేజర్ ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయను. ఈ న్యూ ట్రాన్సాక్షన్ను యూనిక్ ఐడెంటిటీని యూజ్ చేస్తాం. ట్రాన్సాక్షన్కు రిసోర్స్ ఆబ్జెక్ట్ను యాడ్ చేయాలి. నెక్స్ట్, రిక్వైర్మెంట్ను సాటిస్ఫై చేయడానికి రిసోర్స్ ఆబ్జెక్ట్ను సర్వర్లో క్రియేట్ చేస్తాం. వీటి యొక్క లాజికల్ రిఫరెన్స్ను అప్లికేషన్కు ఇస్తాం. ఈ రిసోర్స్ ఆబ్జెక్ట్ను ట్రాన్సాక్షన్లో యాడ్ చేయాలి. నెక్స్ట్, జేడీబీసీ యూజ్ చేసి రిసోర్స్కు కమ్యూనికేట్ చేయాలి. ఈ సిచ్యువేషన్లో టైప్ 3 డ్రైవర్ను యూజ్ చేస్తాం. ఇది నెట్వర్క్ అవేర్. ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ మోడల్ను ఫాలో అవును. ట్రాన్సాక్షన్లో ఉన్న అన్ని రిసోర్స్ ఆబ్జెక్ట్ ట్రాన్సాక్షన్ ఎండ్ అయ్యే వరకు ఓపెన్ స్టేట్లో ఉండును. ఈ సిచ్యువేషన్లో రిసోర్సెస్ను మేనేజ్ చేయడానికి టైప్ 3 డ్రైవర్ను యూజ్ చేస్తాం. నెక్స్ట్, ట్రాన్సాక్షన్ మేనేజర్ XA ప్రోటోకాల్ను యూజ్ చేయను. ఈ ప్రోటోకాల్ స్టాండర్డ్స్ను X బై ఓపెన్ కమ్యూనిటీ ఇచ్చును. ట్రాన్సాక్షన్ మేనేజర్ వద్ద రిజిస్టర్ అయిన రిసోర్స్ ఆబ్జెక్ట్స్ కూడా XA ఎనేబుల్. నెక్స్ట్, వెండర్ స్పెసిఫిక్ APA ఆర్ SPA స్టాండర్డ్స్ యూజ్ చేసి అప్లికేషన్ అనేది ట్రాన్సాక్షన్ మేనేజర్స్తో కమ్యూనికేట్ చేయబడను. కానీ అప్లికేషన్ అనేది వెండర్ డిపెండెంట్ అవును. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి JTSను ఇంట్రడ్యూస్ చేస్తారు. దీనివల్ల వేరియస్ ట్రాన్సాక్షన్ మేనేజర్స్తో ఈజీగా కమ్యూనికేట్ చేస్తాం. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోని ట్రాన్సాక్షన్ మేనేజర్స్తో. నెక్స్ట్, JTS APA అనేది 2 లెవెల్. JTSను అప్లికేషన్లో యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవును. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి JTAను రిలీజ్ చేస్తారు. JTAలో 2 ప్యాకేజెస్ కలవు. JavaX ట్రాన్సాక్షన్ 2, javax.transaction.xa. javax.transaction.user ట్రాన్సాక్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్ను అప్లికేషన్కు ఎక్స్పోజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూజర్ ట్రాన్సాక్షన్. బిగిన్. దీనివల్ల న్యూ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవును. ఈ మెథడ్స్ వలన ఇల్లీగల్ స్టేట్ అనే ట్రాన్సాక్షన్ ఎక్సెప్షన్ జనరేట్ అవును. ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో బిగిన్ మెథడ్ను ఇన్వోక్ చేస్తే న్యూ ట్రాన్సాక్షన్ క్రియేట్ కాదు, ఎందుకనగా JTA నెస్టెడ్ ట్రాన్సాక్షన్ను సపోర్ట్ చేయదు. నెక్స్ట్, కమిట్ రోల్ బ్యాక్. ఈ మెథడ్స్ వలన ట్రాన్సాక్షన్ ఎండ్ అవును. సక్సెస్ కోసం కమిట్ను యూజ్ చేస్తాం, ఫెయిల్ కోసం రోల్ బ్యాక్ను యూజ్ చేస్తాం. గెట్ స్టేటస్ మెథడ్. ట్రాన్సాక్షన్ యొక్క స్టేటస్ కోడ్ను రిటర్న్ చేస్తాం. ఈ స్టేటస్ కోడ్ను javax.transaction.status ఇంటర్ఫేస్లోని కాన్స్టెంట్స్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్, సెట్ ట్రాన్సాక్షన్ టైమ్అవుట్ బ్రాకెట్ ఇంట్. ట్రాన్సాక్షన్ను మెయింటైన్ చేయవలసిన మ్యాక్సిమం టైంను ఇన్పుట్గా తీసుకుంటాం. ఈ మెథడ్స్ వలన డెడ్లాక్ కండిషన్స్ను అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్, సెట్ రోల్ బ్యాక్ ఓన్లీ. దీనివల్ల ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ కోసం మార్క్ చేస్తాం. నోట్: ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది మార్క్ చేయబడితే వాటిని అన్మార్క్ చేయలేము. ఓనర్ మాత్రమే ట్రాన్సాక్షన్ను ఎండ్ చేస్తారు. ట్రాన్సాక్షన్ను మల్టిపుల్ థ్రెడ్స్కు ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్, స్టెప్స్ టు యూజ్ JTA. యూజర్ ట్రాన్సాక్షన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ను పొందాలి. ట్రాన్సాక్షన్ను స్టార్ట్ చేయాలి. యూజర్ ట్రాన్సాక్షన్ మీద బిగిన్ మెథడ్ను కాల్ చేయాలి. నెక్స్ట్, గెట్ ది రిసోర్స్ ఆబ్జెక్ట్స్. రిక్వైర్డ్ క్యూరీస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ట్రాన్సాక్షన్ను ఎండ్ చేయాలి. నెక్స్ట్, టు గెట్ ది యూజర్ ట్రాన్సాక్షన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్, UT is equal to user transaction IC.lookup bracket javax.transaction.user transaction. UT is equal to user transaction IC.lookup bracket javax
comp/user transaction. ut is equal to sc.get user transaction. ic is equal to initial context type of object reference. sc is equal to session context type of object reference. నెక్స్ట్ క్లయింట్ నుండి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ను సర్వర్స్ ఆర్ జేఎస్పి ద్వారా క్యారీ చేయలేము. సో ట్రాన్సాక్షన్ గురించి వెబ్ కంటైనర్కు తెలియదు. క్లయింట్లో స్టార్ట్ అయిన ట్రాన్సాక్షన్లో వెబ్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయితే ఈ రిక్వైర్మెంట్ను సాటిస్ఫై